వెల్కమ్ టు బీఆర్కే ఇన్నెప్త్. నేను విజయ. కామారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా హాట్ సీట్లోకి వచ్చాయి. ఎన్నికలు ముగిసి ఎన్నికలు గడుస్తున్నా కానీ నెలలు గడిచినా కానీ రాజకీయ రగడ మాత్రం తగ్గడం లేదు. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతుంది. ఇక బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నీ తానే అన్నట్టు వ్యవహరిస్తున్నాడు అంటూ వెంకటరమణారెడ్డి చేసిన విమర్శలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అయితే తనను అవినీతి చక్రవర్తిగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన వెంకటరమణారెడ్డి తన రాజకీయ జీవితాన్ని గుర్తు చేస్తూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డినే తన రాజకీయ గురువని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత విమర్శలా లేదా రాజకీయ లెక్కలతో చేసిన దాడులా? అసలు ఈ మాటల వెనుక ఉన్న అసలైన రాజకీయ అజెండా ఏంటి? ఇప్పుడు అదే కామారెడ్డి రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శలు కావు. అవి నేరుగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు, అలాగే వైఎస్ఆర్ ఇచ్చిన అవకాశంతోనే తాను కౌన్సిలరు జెడ్పీటీసీ అయ్యానని చెప్పడం ద్వారా తన రాజకీయ మూలాలు కాంగ్రెస్లోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక అదే సమయంలో షబ్బీర్ అలీ గతంలో తన తండ్రి వద్దనే వినయంగా ఉండేవారని వ్యాఖ్యానించడం రాజకీయ విమర్శల హద్దులు దాటినట్టే కనిపిస్తుంది. అంతేకాదు, షబ్బీర్ అలీ కట్టిన 5 అంతస్తుల భవనానికి మున్సిపల్ అనుమతులే లేవంటూ సూటిగా అవినీతి ఆరోపణలు చేశారు. తనను కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి తెచ్చింది షబ్బీర్ అలీ అని వ్యవహార శైలినేనని చెప్పడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఇవి నిజాలా లేదా ఎన్నికల ఓటమి తర్వాత మొదలైన రాజకీయ ప్రతీకారమా? ఈ ఆరోపణలకు ఆధారాలున్నాయా లేక మాటల యుద్ధంతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమా? ఇప్పటికే ఈ వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ మధ్య కొత్త ఫ్రంట్ను తెరిచాయి. వెంకటరమణారెడ్డి ఆరోపణలకు కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఘాటుగా ఉంది. షబ్బీర్ అలీపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలు రాజకీయ పెద్దరికం కాదని తీవ్రంగా తప్పుబట్టారు. షబ్బీర్ అలీ కామారెడ్డి ప్రజల కోసం ఎన్నో ఏళ్లుగా సేవ చేసిన సీనియర్ నాయకుడని, నియోజకవర్గంలో ఆయనకు బలమైన ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ వాదిస్తుంది. అయితే భవన అనుమతుల అంశంలో చట్టపరంగా రుజువు చేయలేని ఆరోపణలని అవసరమైతే పత్రాలు చూపించేందుకు సిద్ధమని కౌంటర్ ఇచ్చింది. ఇక అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన సాగుతుంటే దాన్ని తట్టుకోలేకే బీజేపీ నేతలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. కామారెడ్డి అభివృద్ధి జరగలేదంటే అది ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డి వైఫల్యమేనని సూటిగా ప్రశ్నిస్తుంది. మొత్తానికి ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల యుద్ధంగా మొదలైన రానున్న రోజుల్లో కామారెడ్డి రాజకీయ సమీకరణాలను మార్చే అంశంగా మారే అవకాశం అయితే ఉంది. ఇక చివరికి ఎవరి వాదనను ప్రజలు మద్దతిస్తారు, ఈ రాజకీయ వేడి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్లో జాయిన్ అవుతున్నారు లక్ష్మీనారాయణ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే సందీప్ గారు, ఎన్ఎస్యుఐ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు. ఇద్దరికీ నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు, సందీప్ గారు. లక్ష్మీనారాయణ గారు, సందీప్ గారు, ఇద్దరికి నమస్కారం అండి. కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఈ రాజకీయ వేడి అకస్మాత్తుగా ఎందుకు రాసుకుందంటారు? అంటే ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసుకుంటున్నారో ఒకళ్ళ మీద ఆరోపణలుగా చూసుకోవచ్చా, లేదంటే ఇది ఏదైనా అంటే ఎదుగుతుంది, కాంగ్రెస్ ఎదుగుతున్న క్రమంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి గారు ఢీకొన్నది ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి, ఇవాళటి ముఖ్యమంత్రి, ఇద్దరితో ఢీకొన్నారు. ఢీకొని అఖండ ఘన విజయాన్ని సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంకటరమణారెడ్డి గారు ఒక జాయింట్ కిల్లర్గా వారు ప్రజల మన్నన పొందినటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, అభివృద్ధికి సహకరించాలా. అటువంటిది మాజీ కామారెడ్డి ఎమ్మెల్యే, మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు వెంకటరమణారెడ్డి గారిని
అంటే అన్కాన్స్టిట్యూషనల్ పవర్ యూజ్ చేసుకున్నందుకోసం స్థానికంగా ప్రజలు ఓటేసి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఆ, తను ఒక ఎమ్మెల్యేగా యాక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సమంజసం కాదు, అది అనైతికం కూడా. అదే అదే కాకుండా అనేక ఆరోపణలు ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు ఆ, గత జీవితంలో వారు రాజకీయాల్లోకి వచ్చే ముందు, రాజకీయాలకి వస్తున్నప్పుడు కానీ జీవితం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే అది తరచు చూసుకుంటే చాలా ఆ, సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. అటువంటి షబ్బీర్ అలీ గారు తాను ముఖ్యం ఆ, తాను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ, ఒకటి హైదరాబాదు వినాయక నిమజ్జనం భగ్నం చేసేందుకు కుట్ర చేసినటువంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఆయన కుటుంబానికి పోయి ధైర్యాన్ని ఇచ్చినటువంటి మంత్రి పదవి హోదాలో. మరి అంతేకాకుండా ఆ, ఆయన ఎమ్మెల్యేగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కామారెడ్డిలో 9 మందిని ఏకధాటిగా కత్తిపోట్లకు ఒక వ్యక్తి గురి చేస్తే అందులో ఒకరు మృతి చెందితే మరి ఆ దర్యాప్తును పక్కదోవన పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆ- ఆ రకమైనటువంటి దాంతోనే ప్రజలు ఆయనను గెలిపించడం అనేది మర్చిపోయారు. ఆ, మరి ఇవాళ ఏదైతే కాలేజు భూములకు సంబంధించి ఆ భూముల సేకరణలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి పెద్ద మనుషులను, ఆ పెద్ద మనుషుల వారసులను అయినటువంటి వెంకటరమణారెడ్డి, వారసుల్లో ఒకడైనటువంటి వెంకటరమణారెడ్డి నిబద్ధతతో, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తూ వ్యక్తిగతంగా తన సొంత ఆస్తులను అమ్ముకుంటూ ప్రజల అభివృద్ధి కార్యక్రమాలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితి ఉంటే అది ఓర్వలేక అవాకులు చెవాకులు మాట్లాడి సవాళ్ళు విసిరి సవాళ్ళకు నిలబడకుండా సవాల్ నుంచి పారిపోయి తన అనుచరులను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్కు పంపించడం ఏదైతే ఉన్నదో అది సమంజసం కాదు. దానివల్ల ఉద్రిక్తతలు తలెత్తడానికి ఆజం పోసినాడు అయిండు, అది సమంజసం కాదు. ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అనుభవం ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారికి ఇది శోభనీయదు, ఇది సమంజసం కాదు. అయితే లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవాల ఆధారంగా చేశారనుకోవచ్చా? ఇదైతే లేకుంటే రాజకీయ లెక్కలతోనే ఏదైనా రాజకీయ కుట్రగా చూడొచ్చు అంటారా దీన్ని? వెంకటరమణారెడ్డి గారు ఆరోపణలను తిప్పికొట్టిండ్రు, దమ్ము ఉంటే రమ్మని చెప్పిండ్రు, ఏ పరీక్షకైనా సిద్ధమని చెప్పిండ్రు. మీరు ఏదైనా బురద జల్లే ప్రయత్నం చేశారు కదా, మీరు ఒకవేళ బురదల కించిత్తు వాస్తవం ఉన్నా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ వేశారు, పారిపోయారు. బురద జల్లి ఏది బట్టగాల్సి మీదేసేటువంటి రాజకీయ నేతలు కాంగ్రెస్ షబ్బీర్ అలీ గారు కావచ్చు, మరి ఆ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ నేతలు పారిపోయారు. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి లక్ష్మీనారాయణ గారు, చాలా ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. సందీప్ గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో, సందీప్ గారు మీరేం చెప్తారు? ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలు కానీ అవి వాస్తవాల ఆధారంగా చేశారంటారా, లేదంటే రాజకీయ కుట్రతోనే రాజకీయ లెక్కలతోనే చేశారనుకుంటారా, లేదంటే సాధారణంగా ఇవి సడన్గా ఈ రాజకీయాలు ముందుకు రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సందీప్ గారు? ఆడియో వినిపించలేదు. రైట్.
రైట్. సందీప్ గారి ఆడియో క్లియర్గా లేదు. లక్ష్మీనారాయణ గారు మీరే చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోయిన నియోజకవర్గంలోనే షబ్బీర్ ఆలీ పాత్ర ఎంతవరకు సముచితం అంటారు? ఇప్పుడు రాజకీయాల్లో విలువలు అనేటువంటి అవసరం అండి. ఆ విలువలకు కట్టుబడి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత. ఒకవేళ ప్రభుత్వం, తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ నియోజకవర్గం ప్రాతినిధ్యం ఎవరు వహిస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధిని పక్కన పెట్టి ఆ అధికారాన్ని నేను నిర్వహిస్తానంటే ఓకే, మీరు ప్రభుత్వ సలహాదారుగా వెళ్ళొచ్చు, ఉండొచ్చు, లేకపోతే మిగతా ప్రభుత్వ వ్యవహారాల్లో సహకరించవచ్చు. కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి బాధ్యతలను మీరు వారి విధులను మీరు నిర్వహించే ప్రయత్నం చేయడం, అటువంటి ఆలోచన కూడా సబబు కాదు. ఇకపోతే మీరు ఇక్కడ ప్రత్యర్థి కాదు, మీ ముఖ్యమంత్రి ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ప్రత్యర్థి. వాళ్ళు ఆ రోజు అభ్యర్థులు వాళ్ళే, ఈరోజు ప్రత్యర్థులుగా కూడా వాళ్ళే. ఎస్, ఒకవేళ రాజకీయాలు మీరు ఏదైతే రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారో ఆధారరహితమైనటువంటి ఆరోపణలతోని రాజకీయాలు చేస్తామనుకుంటే అవి నిలిచేవి కావు. పైగా మిమ్మల్ని మీ యొక్క శీల పరీక్షకు నిలబెట్టేటి. ఇవాళ ఏమైంది? వెంకటరమణ గారు, కలెక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి మీ యంత్రాంగం ఉన్నది, మీ ప్రభుత్వం ఉన్నది, మీ ఆరోపణలో ఏమన్నా కించిత్తు వాస్తవం ఉన్నా మరి సవాల్ విసిండ్రు కదా వెంకటరమణ గారు. నేను రాజీనామా చేస్తా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తా అని చెప్పారు కదా. మరి తీసుకురా, ఎందుకు? మీరు గురువింద గింజ సామెత లెక్క ఎందుకు మీ రాజకీయ జీవితం ప్రారంభమైనటువంటి స్థితి, మీ రాజకీయ జీవితంలో మీరు ఉన్నటువంటి స్థితులలో వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు కానీ మరి ఇతరత్ర మీరు ఆస్తులు మీరు కూడబెట్టుకునే రాజకీయాలు చేశారు, కూడగొట్టుకునే రాజకీయాలు చేయలేదు. ప్రజల సొమ్మును కూడబెట్టుకునేటువంటి రాజకీయాలు చేశారు. అజగ మెరిగిన సత్యం. ప్రజలకు ప్రతి ఒక్కరికి, కామారెడ్డే కాదు మంత్రిగా రాష్ట్రంలో కూడా ఆ విషయాల్లో స్పష్టత ఉన్నటువంటి విషయం. ఎందుకు మరి ఈ రకమైనటువంటి బురదలే రాజకీయాలు చేస్తారు? వాస్తవాలు మాట్లాడడం, వాస్తవాల ఆధారంగా మాట్లాడడం అనేటువంటి దాన్ని అనుసరించడం దినదినానికి తగ్గుతున్నటువంటి, దేశంలో దినదినానికి తగ్గుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఆ రకంగా వ్యవహరిస్తే మంచిదని చెప్పి సలహా ఇస్తాం. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఏదైతే ఈ వివాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు, అయితే రాజకీయంగా ఎవరికి లాభం చేకూరుస్తుందంటారు? అంటే ఈ వివాదంలో రాజశేఖర రెడ్డి నాకు గురువు అంటూ కూడా ప్రస్తావించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన పేరు తీసుకురావడం ఎవరికైనా లాభం చేకూరుస్తుందంటారా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఈ లోకంలో లేరు. రాజశేఖర రెడ్డి గారు ఏ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఓకే. రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆ రోజు ఆ పార్టీలో ఉన్నందుకు ఆయన పట్ల కొంత అభిమానం వెంకటరమణ గారికి ఉండుండొచ్చు. అది వ్యక్తిగతం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, మరి వాళ్ళ ప్రపంచమంతా అభిమానిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అనుసరించి ఈ పార్టీలో వారు ముందుకు కదిలిండ్రు. పార్టీని, వెంకటరమణారెడ్డిని ప్రజలు మరి మంచి మెజార్టీతో ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రులే అభ్యర్థులు. ఆయన ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కాబోయేటువంటి ముఖ్యమంత్రి, వాళ్ళ మీద ఎన్నుకున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ప్రజల హృదయాలను చూరగొన్న వ్యక్తిగా వెంకటరమణారెడ్డి గారు ప్రజలతో ఎన్నుకోబడ్డారు. ఎన్నుకోబడిన తర్వాత
ప్రజలకు తన ఇచ్చినటువంటి మాట మేరకు అవసరం తన వ్యక్తిగత ఆస్తులను కూడా ఆ, కరగదీసి వ్యక్తిగత ఆస్తులను కూడా అమ్ముకుంటూ కూడా ప్రజల బాగోగుల కోసం పాటుపడుతున్నారు. ప్రజలకు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం సహకరించకపోయినా ఇది తన కర్తవ్యంగా భావించి ముందుకెళ్తున్నారు. ఇలా కేకేస్తే 3,000 మంది మరి 3 నిమిషాల్లో రావడానికి సిద్ధంగా ఉన్నారంటే ప్రజల్లో ఆయన సంపాదించుకుంటున్నటువంటి అభిమానం, మాట మీద నిల్చుండేటువంటి మనస్తత్వం, ఇదే ఆయనను ఆ ఒక అభిమాన నాయకుడిగా ఆ ప్రజల్లో నిలిపింది. మరి ఆ అభిమానాన్ని సహించలేక ఈ రకమైనటువంటి రాజకీయాలు కుతంత్రాలు చేస్తే అది బుమరాంగ్ అయితే ఇప్పుడు జరుగుతున్నది అది. లక్ష్మీనారాయణ గారు, హలో. అలాగే గతంలో కాంగ్రెస్ లో ఉన్న వెంకట రమణారెడ్డి అండ్ సందీప్ గారు వచ్చారు. సందీప్ హలో. గారు, ఏదైతే మేడం. కామారెడ్డిలో జరుగుతున్న ఇష్యూస్ గురించి ఏం చెప్తారు మీరు? కామారెడ్డి పట్టణంలో ఏదైతే డిగ్రీ కాలేజీ ఉందో ఆ డిగ్రీ కాలేజీ స్థలాలన్నీ కూడా కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ, రమణారెడ్డి గారి డాడీ గారు, అదేవిధంగా వాళ్ళ కొంతమంది సభ్యుల్ని కలుపుకొని ఒక కమిటీగా ఏర్పడి ఆ ల్యాండ్స్ అని సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత ఇది విద్యార్థి ఉద్యోగంగా మారడానికి కారణం ఏంటి అంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళ సొసైటీ పేరు పైన ఉంచుకోవడం జరిగింది. వాళ్ళు సొసైటీ పేరు పైన ఉంచుకుంటే కాలేజీకి నాక్ గుర్తింపు ఉన్నప్పటికీ కూడా యూజీసీ గ్రాంట్స్ రాలేవు. ఎందుకు రాలేవంటే అక్కడ డెవలప్మెంట్ చేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా కూడా డబ్బులు రావట్లేదు. దాని విషయంలో విద్యాసంఘాలు అందరూ కూడా స్ట్రైక్ చేసి కూర్చొని లాస్ట్ చివరి ప్రయత్నంగా వారి ఇంటికి వెళ్ళి అదే కేపీ రాజరెడ్డి గారిని లూనా అపాయింట్స్ అని తీసుకొచ్చి సబ్మిట్ చేయడం జరిగింది. పెడతా అని చెప్పారు. ఈ రోజు మా ఆరోపణ ఏంటంటే మీరు ఎవరినైతే అరోరా రమేష్ బాబు గారిని తీసుకొచ్చిరో ఆయన కామారెడ్డిలో పుట్టలేదు, కామారెడ్డిలో పెరగలేదు, కామారెడ్డిలో చదువుకోలేదు. ఆయనను తీసుకొచ్చి ఆయనకి 26 ఎకరాలు దారదత్తం చేశారు. కాబట్టి దీనిపైన స్పష్టమైన మీ వైఖరి తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో మీకు భాగస్వామ్యం ఉందా, మీకు దీంట్లో పార్ట్నర్షిప్ ఇచ్చిర్రా, ఆ విషయం బయటికి రావాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు అంటే బయటకు వస్తారు, మీరు బయటకు వచ్చి ప్రజల లోపల చెప్తా ఉంటారు ఏమని, నేను అవినీతి జరగనియా, నేను ప్రజాక్షేత్రంలో కొట్లాడతా, అది అని చెప్తా ఉంటారు. అవినీతి మీరు కమిటీలో మెంబర్ గా ఉన్నప్పుడు జరిగింది. మీరు కమిటీలో మెంబర్ గా ఉన్నప్పుడే ఇదంతా ఈ డాక్యుమెంట్ అంతా అది మీరు కమిటీలో మెంబర్ గా ఉన్నప్పుడు జరిగింది. దీంట్లో మీరు మెంబర్ గా ఉన్నారు, మీ సంతకం ఉంది ఇక్కడ, ఈ సంతకం మీరే చూడండి. రమణారెడ్డి గారు ఈ సంతకం మీరే రమేష్ బాబు గారిని వాళ్ళ ఫ్యామిలీని 7 సభ్యులుగా కమిటీలో తీసుకున్నారు. 7 సభ్యులుగా మీరు కమిటీలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎంతో మంది ప్రయత్నం చేశారు ఈ కమిటీలో రావడానికి, అయినా కూడా ఎవరికి సాధ్యం కాలేదు. కానీ మీరు మీ తండ్రి గారు బ్రతుకుంటా కానీ కొంతమంది సభ్యులు వాళ్ళ తండ్రి చనిపోతే సభ్యులుగా వచ్చారు. కానీ మీరు మీ తండ్రి గారు బ్రతుకుంటా కానీ మీరు సభ్యుడిగా వచ్చి ఇవన్నీ కొనుక్కున్నారని చెప్పి మారు. ఎందుకంటే ఈరోజు ప్రజల లోపల ఏం చేసినా కూడా ప్రజా దర్బారం పెట్టేసి కబ్జాలు అడుగుతున్నారని చెప్పారు. మీరు కమిటీలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం పైన మేము ప్రశ్నిస్తే ఎందుకు పాటు మీరు చెప్పినట్టు కరెక్టే. అయితే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలు అవి వాస్తవాల ఆధారంగా చూసుకోవచ్చా, అయితే రాజకీయ లెక్కలతోనే ఏదైనా రాజకీయ కుట్రతోని ఇలాంటి ఆరోపణలు చేశారనుకోవచ్చా? ఎలా చూడొచ్చు అంటారు? 100% ఇది రాజకీయ కుట్రనే. ఎందుకంటే ఎమ్మెల్యే గారు జాయింట్ కిల్లర్ అని చెప్పేసి ఆనాటి సీఎం ని ఈనాటి సీఎం ఇద్దరిని ఓడగొట్టా అని చెప్పేసి విర్రవీగుతా ఉన్నారు. మేము ఈ రోజు ఆరోపణలు కాదు వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్లు 65,483 ఓట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి 19,848 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 18,500 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ చూసినటువంటి ఎమ్మెల్యే గారు కక్ష పెంచుకొని రేపు పొద్దున నాకు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, నేను మటమాయం అయిపోతున్నా అని చెప్పేసి అనుకుని ఎమ్మెల్యే గారు ఇట్లాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు మా సార్ పైన. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఇందాక మీరు మాట్లాడారు ఏదైతే గతంలో కాంగ్రెస్ లో ఉన్న వెంకటరమణారెడ్డి ఇప్పుడు అదే పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అంటారు?
ఒకవేళ ఆ పార్టీ ఈ దేశానికి బాగు చేయట్లేదు, ఆ పార్టీ ఏదైతే చెప్పుతున్నటువంటి సిద్ధాంతాలను అనుసరించట్లేదు, వెనుకట్టుకున్నటువంటి సిద్ధాంతాలను అనుసరించట్లేదు, దాని కారణంగా దేశంలో మొత్తం దేశం మీద పరిపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో కనుమరుగవుతూ సార్ మీరు ఆ మాట మాట్లాడకండి సార్, ఎందుకంటే కనుమరుగవుతూ మీరు వాషింగ్ పౌడర్ నిర్మా మీకున్నటువంటి స్థానాన్ని మీకున్నటువంటి నిజామా స్థానాన్ని అరవింద్ గారు వచ్చి గుంజుకున్నారు. మీరు చెప్తారా సార్ అట్లాంటి మాటలు? సార్ మీ స్థానం నిజామాలో భావ్యంగా ఉండే మీ స్థానాన్ని గుంజుకున్నారు అరవింద్ గారు. వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. సందీప్ గారికి నేను అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీ నెహ్రూ స్థానం ఇందిరాగాంధీ స్థానం రాజీవ్ గాంధీ స్థానం సోనియా గాంధీ స్థానం రాహుల్ గాంధీ స్థానం ప్రియాంక గాంధీ, ఇట్లా కాదు. భారతీయ జనతా పార్టీలో దేశం కోసం ప్రారంభించినటువంటి ఫ్యామిలీ సార్ అది. వారసత్వం. ప్రధానమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు? సుభాష్ చంద్రబోస్ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు, భగత్ సింగ్ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు అర్పించారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మేధావులను అందరినీ ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. రాచరికం కాదు కదా, ప్రజాస్వామ్యం కదా. రాచరికం కాదు కదా, ప్రజాస్వామ్యం కదా. మరొక విషయం సరే, మీరు ఏదైతే ఆరోపణలు చేశారో బహిరంగంగా సవాల్ విసిరిండు, రాజీనామా చేస్తే ఫార్మాట్ లో రమ్మని చెప్పిండు. ఎందుకు వారిపోతున్నారు? ఎందుకు రాలేదు సబ్బీర్ అలీ? ఎందుకు మరి? నాకు ఫోన్ చేసి ఇప్పుడు హిట్ అండ్ రన్ కాదు, స్టిక్ కావాలా? మీరు ఏదైతే టీవీలలో మాటలలో చూపిస్తున్న ఆరోపణలు వాస్తవంగా చూపియాలా? ఖచ్చితంగా ఆయన స్పష్టత ఇచ్చిండు దాని విషయంలో. సరే, ఇక దాన్ని చెప్పడం కాదు, మాకు తెలుసులేండి. మీ ఆర్టీఓ గారు ఇచ్చిన రిపోర్ట్ సార్. ఇప్పుడు ఆర్టీఓ గారు కలెక్టర్ రిపోర్ట్ 2008లో రిపోర్ట్ ఇది. ఏముంది దీంట్లో? గతంలో కాలేజీకి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించుటలో కాలేజీ కమిటీ సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం లేదని ప్రభుత్వం అనగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు కాలేజీ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏ సంవత్సరం సార్? 2008లో సార్. 2008లో. ఓకే, ఇప్పుడు ఎవరున్నారు సొసైటీలు దాంట్లో సభ్యులు? వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు రమేష్ బాబు రాజబాబు వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కమిటీ. ఇప్పుడు నేను ఒక విషయం చాలా స్పష్టంగా సందీప్ గారికి, చెప్పండి సార్. సొంత ఆస్తులను అమ్ముకొని ప్రజాసేవకు మమేకమైనటువంటి వెంకటరమణారెడ్డి మీద మీరు ఈ బురద తల్లేటువంటి రాజకీయాలు మానుకొని, మీరు వాస్తవం ఉంటే మీరు ఫైల్ చేయండి. మీరు వాస్తవం ఉంటే ఫైల్ చేయండి. ఆయన ఛాలెంజ్ చేసిండు, నా ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేసిండు. బురద చల్లేటువంటి రాజకీయాలు మానుకోండి. ఆ భూములు వాళ్ళు సేకరించారు, వాళ్ళ తల్లిదండ్రులు సేకరించారు, వాటిని కాపాడుతున్నది వీళ్ళు. వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఏదైనా సొసైటీ నిర్ణయాలు తీసుకునవచ్చు. అందులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకోవచ్చు. కానీ ఇది ఆయన వ్యక్తిగతంగా బురద చల్లడానికి ఇది కారణం కాదు సార్. కమిటీలో 7 సభ్యులు ఉంటే 2 ఒకే ఇంటి వాళ్ళు, వారసత్వంగా వాళ్ళకి సభ్యత్వం వచ్చిందా? ఎంతో మంది పుర ప్రముఖులు, కామారెడ్డి అప్పటి ఎమ్మెల్యే గోవర్ధన్ గారు కావచ్చు, అప్పటి ఎమ్మెల్యే శివాజీ గారు కావచ్చు, సభ్యత్వం అడిగితే ఇబ్బంది సందర్భం కనిపించింది. కానీ మీకెలా వచ్చింది సభ్యత్వం? మీ నాన్నగారికి ఉంటది, మీకుంటది. మీరున్న పీరియడ్ లోనే అధికారికంగా కలెక్టర్ గారు రిపోర్ట్ అడిగితే ఆర్డీఓ గారు పంపించిన రిపోర్ట్ కాపీ ఉంది. ఇది కమిటీ సభ్యులు అవకతవకలు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి ఆర్డీఓ గారు పంపించిన రిపోర్ట్ ఉంది. దీనికి ఆన్సర్ ఇవ్వండి. అంటే యాక్చువల్ గా ఆ డీటెయిల్ ఏదైతే ఉందో, మీరు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు దాని విషయంలో మీకు స్పష్టత ఇస్తారు. నేను ఒక ఎమ్మెల్యే గారి వర్షన్ మాత్రం నేను ఇక్కడ చెప్పాను. నేను సందీప్ గారు,
డిబేట్లో బాన్స్వాడ విషయాల గురించి డిస్కషన్. రెండో రెండో విషయం ఏంటంటే అక్కడ నేను చాలా స్పష్టంగా విన్నాను. వారు సవాలు విసిరిండ్రు, మీరు పారిపోయారు. ఎస్, మీకు ఒకవేళ అది ఉంటే అధికారం మీ చేతిలో. అధికారం మీకు సంశయాలు ఉంటే అధికారం మీ చేతుల్లోనే ఉన్నది. ముఖ్యమంత్రి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నాడు. మీదే ఉన్నది. మీరు ఏదైతే లేనటువంటి టైం తక్కువగా ఉంది మనకి. ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక్క నిమిషం సందీప్ గారు, ఫైనల్. మేడం 100% కామారెడ్డిలో హింసకు ప్రేరేపించిన ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. శాంతియుతంగా ఉన్నటువంటి కామారెడ్డిని అగ్నిగుండం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. వీరు రాజీనామా చేయాల్సిందే, ప్రజాక్షేత్రంలో కొట్టాడాల్సిందే. చర్చలో పాల్గొన్నందుకు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. లక్ష్మీనారాయణ గారు, సందీప్ గారు, ఇద్దరికి ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.